పులిపిల్లిగా మారిన సంఘటన గూర్చి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి చివరిదాకా చూడండి. నేపాల్ని పాలించే ఒక రాజు వేటకు వెళ్లి కనిపించే జంతువులన్నీ నిర్దాక్షిణ్యంగా చంపుతుండేవాడు. అలా ఒక పులిని తుపాకీతో కాల్చగా అది గాయపడి అరుస్తూ గుహలో తపస్సు చేస్తున్న ఒక యోగి దగ్గరకు వెళ్ళింది. యోగి ఆ పులిని నిమరగానే ఒక అద్భుతం జరిగింది. గాయం తగ్గి ఆ పులి పిల్లిలా ఆ యోగి దగ్గర కూర్చుంది. అది చూసిన రాజు భయంతో ఆ యోగి కాళ్లమీద పడి క్షమాపణ కోరాడు. ఆ యోగి ఎవరో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కాళీమాత ఉపాసనతో 250 సంవత్సరాలకు పైగా జీవించిన మహాయోగి శ్రీ త్రైలింగ స్వామియే ఆ మహాయోగి. స్వామి గురించి మీకు తెలిసిన వివరాలు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. పులిపిల్లిగా మారిన సంఘటన గూర్చి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి చివరిదాకా చూడండి. నేపాల్ని పాలించే ఒక రాజు వేటకు వెళ్లి కనిపించే జంతువులన్నీ నిర్దాక్షిణ్యంగా చంపుతుండేవాడు. అలా ఒక పులిని తుపాకీతో కాల్చగా అది గాయపడి అరుస్తూ గుహలో తపస్సు చేస్తున్న ఒక యోగి దగ్గరకు వెళ్ళింది. యోగి ఆ పులిని నిమరగానే ఒక అద్భుతం జరిగింది. గాయం తగ్గి ఆ పులి పిల్లిలా ఆ యోగి దగ్గర కూర్చుంది. అది చూసిన రాజు భయంతో ఆ యోగి కాళ్లమీద పడి క్షమాపణ కోరాడు. ఆ యోగి ఎవరో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కాళీమాత ఉపాసనతో 250 సంవత్సరాలకు పైగా జీవించిన మహాయోగి శ్రీ త్రైలింగ స్వామియే ఆ మహాయోగి. స్వామి గురించి మీకు తెలిసిన వివరాలు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.